మో ఎక్కడికయ్యా? ఊరికెళ్ళి రా. అయితే బకెట్ ఏంటికి? అన్నదానం చేస్తాను కదా ఇక్కడ అక్కడికి పోతా ఉండ. సరిపోతుందా బకెట్? కొంచెం పెద్ద బకెట్ ఎత్తుకోకూడదు? అన్నదానం ఎందుకు చేస్తారో తెలుసా? పోనీ అన్నం లేని వాళ్ళకి ఒక పూట అన్న కడుపు నిండా తింటారని చెప్పి అన్నదానం చేస్తారు. మీరేమరా అంటే ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి పోయిందనో క్యారీలు బకెట్లు వేసుకొని వచ్చేదానికి కాదు అన్నదానం చేసేది. వాళ్ళు ఏదో మొహమాటానికి ఏదో తెలిసిన వాళ్ళు కదా అని చెప్పి ఒక అంత వేసి పంపిస్తారు. అది కూడా ప్రసాదం లెక్క తీసుకొని తినాలి ఉండేటోళ్ళు అయితే. లేని వాళ్ళకి కదా అన్నదానం చేస్తారు, లేని వాళ్ళు కదా అక్కడ పోయి తింటారు, వాళ్ళ కోసం కదా చేస్తారు. నువ్వు ఇట్లా బకెట్లు ఎత్తుకొని పోయి పెద్ద పెద్ద బేసిన్లు ఎత్తుకొని పోయి ఇంట్లో వాళ్ళకందరికి తెచ్చేది కాదు అన్నదానం అంటే. పోతే పని దాని పక్కన పెట్టు. ఎప్పుడైనా ఆర్తిపల్లెంలోకి ఒక 10 రూపాయలు వేసినావా? పోనీ ఒక గుడికి ఏమైనా అవసరాల కోసం ఏమన్నా ఒక 100 రూపాయలు ఇచ్చినావా? మళ్ళీ నీకు ఏం అర్హత ఉంది అని చెప్పి బకెట్ ఎత్తుకొని పోయి అన్నం వేసుకొని వస్తావు చెప్పమ్మా. అయితే గ్యాస్ అయిపోతుంది అని చెప్పి ఆడ అన్నదానం చేస్తున్నారని చెప్పి నువ్వు ఆడేసుకొని వస్తావా? తప్పు కదమ్మా. ఇంకా దేశంలో నీలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో? వాళ్ళు ఎంతో మంది కూడా పెద్ద పెద్ద డబ్బు ఉన్నట్టు ఉంటారు, కానీ వాళ్ళు అన్నదానం చేయరు. ఒక్కోసారి కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. నాయకులు ఉంటారు, కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. అన్నదానం చేసేటోళ్ళకి ఆ దైవ సంకల్పం ఉంటే తప్ప వాళ్ళు అన్నదానం చేయరు. వాడు ఎన్ని బాధలు పడింటారో, ఏ అప్పు చేసింటారో, ఏ సొప్పు చేసింటారో ఎవరికి చెప్పుకోడు. ఆ దేవుడి యొక్క ఆజ్ఞతో అతనికి కావాల్సింది కరెక్ట్ గా ఆ టయానికి అన్నదానం చేసే టయానికి సమకూరుస్తాడు ఆ దేవుడు. అలాంటి అన్నదానాన్ని మీరు బకెట్లు వేసుకొని వచ్చి ఇంటిల్లు పాది వేసుకొని వచ్చి అందరూ తినేది కాదు అన్నదానం అంటే. అన్నదానం మీకోసం చేయరు, లేనోళ్ళ కోసం అన్నదానం చేస్తారు. ఇంకెప్పుడు తెలుసుకుంటారు? ఇప్పుడన్నా పోయి ఒక 100 రూపాయలు ఇద్దో నేను ఇస్తాను, ఆ 100 రూపాయలు తీసుకుని వెళ్ళి హారతిపల్లెంలో కన్నా వేసిరా. పో, ఆగో, ఆ బకెట్ ఇచ్చేసి పో. ఫ్రెండ్స్, తప్పుగా అనుకోకండి. మనకు తెలిసిన వాళ్ళు అయినా కానీ వాళ్ళకి ప్రసాదం రూపంలో ఇవ్వండి తప్ప బకెట్లోకి క్యారీలోకి వేసి పంపించేయకండి. ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి. అన్నం లేని వాళ్ళ కోసమే కదా మనం అన్నదాన కార్యక్రమం మనకు చేస్తూ ఉంటాం. అలాగనేసి మనకు తెలిసిన వాళ్ళే కదా అని చెప్పి వాళ్ళ క్యారీర్లు బకెట్లు ఇచ్చి పంపించేస్తే ఆకలితో వచ్చిన వాళ్ళకి మనం ఏం అన్నదానం చేస్తాం? కొద్దిగా ఆలోచించండి. అదేవిధంగా ఈ మెసేజ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.